హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ బుక్ టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మనం ఈరోజు పార్ట్ 5 చూడబోతున్నాం. ఇందులో వచ్చేసి 41 నుండి 50 వరకు ఉన్న ఈడియమ్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో మన ఫస్ట్ ఈడియం వచ్చేసి ఫుల్ ఆఫ్ బీన్స్. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే దీని అర్థం లైవ్లీ అండ్ ఎనర్జెటిక్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి ఆనందంగా, చురుకుగా లేదా జోష్తో నిండి ఉన్నప్పుడు ఉపయోగిస్తారు ఈ ఫుల్ ఆఫ్ బీన్స్ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, షీఈస్ ఫుల్ ఆఫ్ బీన్స్ ఆఫ్టర్ హర్ మార్నింగ్ కాఫీ. అంటే ఉదయం కాఫీ తాగిన తర్వాత ఆమె చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఫుల్ ఆఫ్ బీన్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. దీన్ని 8 టైమ్స్ అడిగారు. దీని డెఫినేషన్ చూస్తే, ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్ ఆర్ హ్యావ్ ఏ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఆర్ టు హ్యావ్ అన్ అల్టీరియర్ మోటివ్ అని. అంటే ఇది ఒక వ్యక్తి తన సొంత లాభం, పగ తీర్చుకోవడం లేదా వ్యక్తిగత ఎజెండా కోసం ఏదో ఒక కారణం కోసం పనిచేస్తున్నప్పుడు ఉపయోగిస్తారు ఈ హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, షీ సపోర్టెడ్ ద పాలసీ బట్ షీ హ్యాడ్ అన్ యాక్స్ టు గ్రైండ్ ఫర్ హర్ ఓన్ బెనిఫిట్. అంటే ఆమె ఆ విధానాన్ని సమర్థించింది, కానీ అది తన సొంత లాభం కోసం స్వార్థపూరిత ఉద్దేశంతో ఉంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఇన్ ఏ నట్ షెల్. దీన్ని కూడా 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే, బ్రీఫ్లీ అండ్ కాన్సైస్లీ ఆర్ ఎక్స్ప్రెస్ వెరీ బ్రీఫ్లీ అని. అంటే ఇది సాధారణంగా సంక్లిష్టమైన లేదా విస్తృతమైన సమాచారాన్ని కొన్ని పదాల్లో లేదా చిన్న వాక్యాల్లో సంగ్రహంగా చెప్పడానికి ఉపయోగిస్తారు. దీన్నే ఇన్ ఏ నట్షెల్ అనే ఈడియంతో చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, ద ప్లాన్ ఇన్ ఏ నట్షెల్ ఈజ్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్ గ్లోబల్లీ. అంటే క్లుప్తంగా చెప్పాలంటే వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది ప్రణాళిక అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో అంటే ఏదైనా పెద్ద మ్యాటర్ని చిన్నగా, సింపుల్గా చెప్పడాన్ని ఇన్ ఏ నట్షెల్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత నెక్స్ట్ ఈడియం వచ్చేసి సిఐ టు ఐ. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే, బీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్ ఆర్ అగ్రీ విత్ ఈచ్ అదర్ అని. అంటే ఒక విషయంపై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పూర్తిగా ఏకీభవించడం లేదా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని సిఐ టు ఐ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో అయితే దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, ఇట్స్ గ్రేట్ దట్ వీ సీ ఐ టు ఐ ఆన్ దిస్ డెసిషన్. అంటే ఈ నిర్ణయంపై మనం ఒకే దృక్పథం కలిగి ఉండటం చాలా బాగుంది అని అర్థం. అంటే ఏదైనా అగ్రిమెంట్ మీద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఏకాభిప్రాయం కలిగి ఉండటాన్నే ఈ సిఐ టు ఐ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం చూస్తే, టు ఈట్ ఏ హంబుల్ పీ. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే, టు యాక్సెప్ట్ డిఫీట్ ఆర్ సఫర్ హ్యూమిలేషన్ ఆర్ హ్యాడ్ టు ఈల్డ్ అండర్ ప్రెషర్ ఆర్ అడ్మిట్ దట్ యు ఆర్ రాంగ్ ఆర్ టు అపాలజైజ్ హంబ్లీ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి తన తప్పును ఒప్పుకొని గర్వాన్ని వదిలేసి వినమ్రతతో వ్యవహరించినప్పుడు ఉపయోగిస్తారు ఈ టు ఈట్ హంబుల్ పీ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, ఆఫ్టర్ బోస్టింగ్ అబౌట్ హీ స్కిల్స్ హీ ఏట్ హంబుల్ పీ వెన్ హీ ఫెయిల్డ్. అంటే తన నైపుణ్యాల గురించి గొప్పలు చెప్పిన తర్వాత అతను విఫలమైనప్పుడు అతను అవమానాన్ని స్వీకరించాడు అని అర్థం. మన ఓటమిని గౌరవప్రదంగా స్వీకరించడాన్ని టు ఈట్ ఏ హంబుల్ పీ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి టు గెట్ ఇన్ టు హాట్ వాటర్. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి, టు గెట్ ఇన్ టు ట్రబుల్ ఆర్
టు బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ కెన్ బి క్రిటిసైజ్డ్ అని. అంటే ఇది ఒక వ్యక్తి తన చర్యల ఫలితంగా ఇబ్బందులు, విమర్శలు లేదా శిక్షను ఎదుర్కొన్నప్పుడు ఉపయోగిస్తారు టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే హీ గాట్ ఇన్ టు హాట్ వాటర్ ఫర్ మిస్సింగ్ ద డెడ్ లైన్. అంటే గడువు తప్పడం వల్ల అతను సమస్యాత్మక పరిస్థితుల్లో చిక్కుకున్నాడు అని అర్థం. సో అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అనమాట. దీన్నే టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్. దీన్ని 7 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే రిమైండ్స్ దెమ్ ఆఫ్ వన్స్ ఫాదర్ ఆర్ సమ్వన్ సిమిలర్ ఇన్ క్యారెక్టర్ టు వన్స్ ఫాదర్ ఆర్ రిసెంబ్లింగ్ పేరెంట్స్ అని. అంటే ఒక వ్యక్తి, సాధారణంగా ఒక బిడ్డ తన తల్లిదండ్రులు లేదా పెద్దల్లాగే స్వభావం, ప్రవర్తన లేదా లక్షణాలను కలిగి ఉండటాన్ని ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అనే ఈడియంతో చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ జస్ట్ లైక్ హీజ్ ఫాదర్ ఇన్ బిజినెస్. అంటే అతను తన తండ్రిలాగే వ్యాపారంలో ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఎట్ వన్స్ విట్స్ ఎండ్. దీన్ని 7 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే టు బీ పజిల్డ్ ఆర్ నాట్ నోయింగ్ వాట్ టు డూ ఆర్ క్వైట్ పర్ప్లెక్స్డ్ ఆర్ బీ ఓవర్వెల్మ్డ్ విత్ ప్రాబ్లమ్స్ అని. అంటే ఒక వ్యక్తి గందరగోళంలో, నిస్సహాయ స్థితిలో లేదా ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండటాన్ని ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే షీ వాజ్ అట్ హర్ విట్స్ ఎండ్ ట్రయింగ్ టు ఫిక్స్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్ రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో అంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండటాన్ని అట్ వన్స్ విట్స్ ఎండ్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. దీన్ని 7 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్ ఏ వే దట్ విల్ నాట్ వర్క్ ఆర్ పర్స్యూ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ విల్ మోస్ట్ లైక్లీ బీ ఫుటిల్ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి తన లక్ష్యం లేదా ఉద్దేశంలో తప్పు దిశలో వెళ్తున్నప్పుడు లేదా తప్పు వ్యక్తిని సంప్రదించినప్పుడు ఉపయోగిస్తారు బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ వాజ్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ బై ఆస్కింగ్ హెర్ ఫర్ టెక్నికల్ హెల్ప్. అంటే ఆమెను సాంకేతిక సహాయం కోసం అడగడం ద్వారా అతను తప్పు వ్యక్తిని సంప్రదించాడు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. దీని తర్వాత మన ఈడియం వచ్చేసి బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. దీన్ని 7 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ సమ్వన్ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎంజాయింగ్ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆర్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అని. అంటే 2 వేరువేరు లేదా వ్యతిరేకమైన ఎంపికలు, పరిస్థితులు లేదా అవకాశాల నుండి ఉత్తమమైన ప్రయోజనాలను లేదా లాభాలను పొందడాన్ని బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే లివింగ్ ఇన్ ఏ స్మాల్ టౌన్ నియర్ ద సిటీ గివ్స్ హెర్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. అంటే నగరానికి సమీపంలో చిన్న పట్టణంలో నివసించడం వల్ల ఆమెకు 2 ప్రపంచాల ఉత్తమ ప్రయోజనాలను ఇస్తుంది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.